మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఎగసిపడ్డాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన 3 వారాల తాత్కాలిక సంధి అధికారికంగా ముగిసిపోయిందని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఇరాన్పై అమెరికా దళాలు సరికొత్త వైమానిక దాడులకు తెగబడ్డాయి. ఇరాన్ ఆగ్నేయ తీరంలో కనీసం 3 కీలక ఓడరేవు నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లుగా ఇరాన్ అధికారిక మీడియా ధృవీకరించింది. హర్మూజ్ జలసంధిలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లుగా వైట్ హౌస్ ప్రకటించింది. మరోవైపు ఈ దాడులకు పాల్పడ్డ శత్రు దేశాన్ని, దానికి సహకరించిన వారిని తీవ్రంగా శిక్షిస్తామని ఇరాన్ సుప్రీం లీడర్, సైనిక సలహాదారు మొహసెన్ రిజాయ్ హెచ్చరించారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. టర్కీలో జరుగుతున్న నాటో సదస్సులో మాట్లాడిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో కూడిన కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని స్పష్టం చేశారు. ఇరాన్ అగ్రనేతలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన ట్రంప్ చర్చలకు తలుపులు తెరిచే ఉన్నామని చెబుతూనే మరోసారి తోక ఊపితే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయని సామాజిక మాధ్యమాల్లో హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు వచ్చిన వెంటనే అమెరికా సెంట్రల్ కమాండ్ రంగంలోకి దిగింది. హర్మూజ్ జలసంధిలో నౌకలకు ముప్పుగా మారిన ఇరాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి దాటాక అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. గత నెలలో కుదిరిన తాత్కాలిక సంధి నిబంధనలను ఇరాన్ ఉల్లంఘిస్తోందని, హర్మూజ్ జలసంధిపై తమకే పూర్తి నియంత్రణ ఉందంటూ అంతర్జాతీయ నౌకలను అడ్డుకుంటోందని అమెరికా ఆరోపించింది. ఈ వారంలో 3 వాణిజ్య నౌకలపై దాడులు జరగడంతో అమెరికా ప్రభుత్వం ఇరాన్ చమురు రంగంపై విధించిన ఆంక్షల సడలింపును రద్దు చేసింది. దీనికి ప్రతిచర్యగా కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దళాలు క్షిపణి దాడులు చేశాయి. ఆ వెంటనే రంగంలోకి దిగిన అమెరికా ఇరాన్ ఓడరేవులను దెబ్బతీసింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఈ తాజా దాడులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు గత 2 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.